కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించిన గడువు రేపటితో ముగిసిపోతుంది. కాబట్టి ఇవాళ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఫుల్ బడ్జెట్ పెట్టకుండా కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తోనే ముందుకు వెళ్లే ప్రయత్నం టీడీపీ పార్టీ చేస్తుంది. దీనికి టీడీపీ చెప్తున్న కారణాలు అయితే చాలా క్లియర్గా ఆర్థికంగా గత ప్రభుత్వం చేసిన తప్పులు, దానివల్ల జరిగిన పరిణామాలలో భాగంగానే ఇవాళ మేము ఫుల్ బడ్జెట్ పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు అప్పుల లెక్క తేలట్లేదు, ఆర్థిక పరిస్థితి ఎంత సంక్షోభంలో ఉందో తేల్చాలంటే మరికొంత సమయం కావాల్సిన అవసరం ఉందని వైపు చెప్తుంటే, మరోవైపు మాత్రం వైసీపీ ఎదురుదాడి చేస్తుంది. చాలా క్లియర్గా వాళ్ళు చెప్తున్న మాట మాత్రం నిజంగానే ఫుల్ బడ్జెట్ ప్రవేశపెడితే ఇప్పటికే ఏవైతే హామీలు గుప్పించారో వాటికి ఎంత బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయనేది ప్రజలకు తెలిసిపోతుంది. కాబట్టి మొన్నటిదాకా ఏవైతే టీడీపీ నాయకులు చెబుతూ వచ్చారో దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం లేకపోవడం వల్లనే ఇవాళ మా ప్రభుత్వం మీద, లేకపోతే గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఉన్న విషయాలపైన సాకులు వెతుకుతూ ఇవాళ ముందుకు వెళుతున్న విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో మరొక కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఆరోగ్యశ్రీని అటకెక్కించేందుకు ఆయుష్మాన్ భారత్ అనే డిస్కషన్ స్టార్ట్ చేశారు. దానికి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర బిందువు అయ్యారన్న విషయాన్ని వైసీపీ చెప్తుంటే, మరోవైపు ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు కానివ్వండి, లేకపోతే గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని ఎలా అటకెక్కించారు, దానివల్ల ఎలాంటి నష్టాలు జరిగాయన్న విషయాన్ని చెప్తూనే దాదాపుగా 1600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మేము ఆరోగ్యశ్రీకి సంబంధించి చేస్తున్నాం కానీ ఆయుష్మాన్ భారత్ అన్నంత మాత్రం ఆరోగ్యశ్రీని పక్కన పెట్టే అవకాశమే లేదు అంటూ టీడీపీ కూడా కౌంటర్ ఇస్తుంది. దీనికి తోడు నిన్న ఏదైతే బండి సంజయ్ పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా చెబుతూ గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే టీడీపీ నాయకులు చెప్తున్నట్టుగా వేలాది మంది మహిళల మిస్సింగ్కు సంబంధించిన ప్రశ్నను నిన్న పార్లమెంట్లో వేస్తే దానికి సమాధానం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం బండి సంజయ్ చేస్తే, దాని ప్రకారం 650 పైచిలకు మహిళలు మాత్రమే మిస్సింగ్ ఉన్నారు. 40,000 కేసులు ఉన్నా సరే అందరూ రికవరీ అయ్యారు. దానికోసము ప్రభుత్వానికి సంబంధించిన అప్పుడు చేసిన పని కూడా ఆయన చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, ఈ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఫుల్ బడ్జెట్ ఎప్పటివరకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటనే విషయంపైన మనం ఇవాళ చర్చను చేపట్టాము. ఇందులో మనతో పాటు ఇప్పటికే టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సూర్యనారాయణ గారు, అలాగే మనతో పాటు శివపార్వతి గారు కూడా జనసేన నుంచి జాయిన్ అయ్యారు. సూర్యనారాయణ గారు, ఎస్, అయితే ఇక్కడ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి వాయిస్. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఏంటంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో, లేకపోతే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఏమాత్రం తీరుస్తాము అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ టీడీపీ మాత్రం ఆ పని చేయకుండా కేవలం ఇంకా వైసీపీ మీదనే నెపం నెడుతున్నారు అన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఏమంటారు, ఎందుకు ఇంకా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించిన ఆర్డినెన్స్కి వెళ్ళే అవసరం? అంటే మేబీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అయితే ఇది మొదటిసారి, దేశ చరిత్రలో ఇలాంటివి ఎన్ని జరిగాయి ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటారు ఇలాంటి పరిస్థితి ఎందుకుందంటారు? సార్ చిదంబరెడ్డి గారు నమస్కారం, మీకు శుభ సాయంత్రం, మీకు బీఆర్కే న్యూస్ వ్యూవర్స్ కి, అదేవిధంగా జనసేన నుంచి పాల్గొన్న శివపార్వతి గారికి అందరికీ కూడా శుభ సాయంత్రం అండి. ఎస్, మనకి తెలుగులో ఒక సామెత ఉంది సార్, ఊరందరిది ఒకదారి ఉలిపిగడ్డిది ఒకదారి అని. వైసీపీ ఎటువంటిదంటే ఉలిపిగడ్డి లాంటిది. తను అధికారంలో ఉండగా ఇది మేము మాత్రమే చేసాం, ఎవరు చేయలేదని చెప్పి తనని తను డిఫెన్స్ చేసుకుంటూ చేయని పనులు కూడా తన ఖాతాలో వేసుకుని, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేసిన ముఖ్యమంత్రుల పనులను కూడా తన ఖాతాలో వేసుకుని అవగాహన గోపించి ప్రచారం. ఇప్పుడేమో తను చేయని పనులు తను చేశానంటూ, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం చేయట్లేదంటూ ఒక రకంగా తప్పదటువంటి ధోరణితో వాదన చేసేటువంటి విధానం వైసీపీది. మేము గత 5 ఏళ్ళ గురించి చాలాసార్లు చెబుతూనే వచ్చాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి ఓటు బడ్జెట్ కి మీరు చూస్తూనే ఉన్నారు. 100% మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండోసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తీసుకురావడం అంటే మొట్టమొదటిసారి నాకు తెలిసినంతలో కూడా. అలాగే మరి భారతదేశంలో ఎన్ని ఉన్నాయో నాకు కూడా అవగాహన లేదండి. అయితే ఈ పరిస్థితి ఎందుకు దాపురించిందంటే, గతంలో 2014 నుంచి 19 వరకు మేము పరిపాలన చేసినప్పుడు ఎంత అప్పు ఉంది, ఎంత బడ్జెట్ ఉంది అంత క్లియర్ గా ఉంది. ఆర్థిక శాఖ కానీ ఆర్థిక స్థితి కానీ రాష్ట్రంలో ప్రస్ఫుటంగా క్లియర్ గా ఉంది కనుక వాళ్ళు రావడంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రకాల అరాచకాలు, ముఖ్యంగా ఆర్థిక అరాచకం ఎలా జరిగింది అనే దానికి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తున్నారు. ఒక సమర్థమైనటువంటి వ్యక్తి 2023 ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారు, దీన్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది ప్రపంచంలో అన్ని దేశాలతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా
ఆంధ్రప్రదేశ్ వంక చూస్తున్నాయి. కానీ వాస్తవంగా ప్రభుత్వం చేపట్టి సుమారుగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేపట్టి 50 రోజులు దాటినప్పటికీ ఇంకా ఆర్థిక శాఖ మీద అధ్యయనం ఒక కొలిక్కి రాలేదు. మొన్నటికి మనం 2 శ్వేతపత్రాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా మద్యం అబ్కారీ వ్యవస్థలో ప్రభుత్వాన్ని రావాల్సినటువంటి ఆదాయాన్ని దారి మళ్లించి వాళ్ళ జే బ్రాండ్ కి ఎలా స్వాధీనం చేసుకుందనే దాని మీద కొంత నివేదిక ఇవ్వడం జరిగింది. ఒక పక్క ఈ ప్రభుత్వం ఈ విధంగా ఆర్థిక శాఖలో ఉన్నటువంటి లోతుపాతుల్ని ప్రజలకు తెలియపరుస్తూ శాసనసభ సాక్షిగా చేస్తూ ఉంటే, ఒక పక్క తన మీద నిందలు రాకుండా కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ పార్టీ కనగూరు నియోజకవర్గంలో కృష్ణానది ఒడ్డున కొన్ని ఫైళ్లు తగలబెట్టడం, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో కొన్ని ఫైళ్లు తగలబెట్టడం, ఒక పక్క హార్డ్ డిస్క్లన్నీ మాయం చేయడం, ఇలాంటి అరెస్టాలకి ఇంకా ప్రభుత్వం వాళ్ళ అధికారం కోల్పోయిన 3 రోజులు కూడా ఇంకా కొన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది ప్రజలందరికీ తేడాలు అవుతుంది. ఒక పక్క రాష్ట్రంలో 11 లక్షల పైన కోట్లే లోడ్ బడ్జెట్ కనబడుతోంది. చేసిన భారీ అప్పులు, దానికి సంబంధించిన ఆర్థిక శాఖ దగ్గర ఏమి నిధులు లేవు. ఒక పక్క అన్ని శాఖలు చూసి అప్పులు ఉన్నాయి. ఇన్ని రకాల పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ మన 5 రోజులు శాసనసభ సమావేశాలు నిర్వహించి కేంద్రం నుంచి కొన్ని గ్రాంట్లు తీసుకుని 3 సార్లు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తే రకరకాల గ్రాంట్లు శాంక్షన్ చేయించుకొచ్చి ప్రజా పరిపాలనని ఏ విధంగా